నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మార్టిగేజ్ తాకట్టు పెట్టినటువంటి ఆస్తిని మనము అమ్మడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మార్టిగేజ్ అనంటే ఏదైనా ఒక ఆస్తిని మనము ఎవరైతే అప్పిస్తున్నారో ఆ వ్యక్తికి తనఖా పెడుతూ ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడాన్ని మార్టిగేజ్ అని అంటుంటాము. ఎప్పుడైనా సరే మన ఆస్తిని మార్టిగేజ్ చేసిన తర్వాత మనము వేరే వ్యక్తులకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసిన, సేల్ డీడ్లు రాసిచ్చిన, గిఫ్ట్ డీడ్లు రాసిచ్చిన, ఇంకా ఏ పత్రాలు రాసిచ్చినా అవి చెల్లుబాటు కావు. మార్టిగేజ్ చేసినటువంటి ప్రాపర్టీని మార్టిగేజ్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఎవరికైనా అమ్ముకోవచ్చు, వీలునామా రాసుకోవచ్చు, ఏ ట్రాన్సాక్షన్ అయినా చేసుకోవచ్చు. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, మార్టిగేజు ఒక రిజిస్టర్డ్ అయి ఉంటేనే అది చెల్లుబాటు అవుతుంది. రిజిస్టర్ కానీ ఓరల్ మార్టిగేజులు చెల్లుబాట్లు కావు. మార్టిగేజ్ ఉన్న సందర్భంలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఆస్తి హక్కుదారుడు చేయడానికి అవకాశం లేదు. సో చాలా స్పష్టమైనటువంటి తీర్పులు ఉన్నాయి కాబట్టి మార్టిగేజ్ చేసినటువంటి ప్రాపర్టీ మీద మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా చట్టబద్ధంగా చెల్లుబాటు కాదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.